ఫ్రెండ్స్, గేమింగ్ కోసం మార్కెట్లో చాలా రకాల హెడ్ ఫోన్స్ అయితే దొరుకుతున్నాయి. అలాగే ఒక కొత్త కంపెనీ ఈ రోజు మన ఇండియాలో హెడ్ ఫోన్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. గేమింగ్ కి సంబంధించిన హెడ్ ఫోన్స్. ఇది బ్లూటూత్ సపోర్ట్ తో పాటు మనకి వైర్లెస్ డాంగిల్ సపోర్ట్ తో కూడా వస్తుంది. అంటే లో లేటెన్సీలో, అల్ట్రా లో లేటెన్సీలో, అంటే 20 మిల్లీ సెకండ్స్ మీకు లో లేటెన్సీని అయితే అందిస్తుంది అంటున్నారు. సో ఈ బ్రాండ్ కూడా మనకి జీబ్రానిక్స్ అయితే మన ఇండియాలోకి తీసుకొచ్చింది. బ్రాండ్ పేరు డాగ్ అనగానే డిఓజీ డాగ్ అనుకునేవారు. అది కాదు, DAWG డాగ్ అనమాట. ముందు అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత హెడ్ ఫోన్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని అయితే చెప్తాను. ఆల్రెడీ వీటిని నేను 2 వీక్స్ నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాను. బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డాగ్ అని చెప్పి బ్రాండింగ్, హెడ్ బగ్ అని చెప్పి రాసి ఉంటుంది. లోపల హెడ్ ఫోన్స్ ఎలా ఉంటాయనేది ఇక్కడ చూపిస్తున్నారు. G60 మోడల్ అనమాట. మీరు ఇక్కడ గమనించారంటే ఇంపోర్టెడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బై జీబ్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇక్కడైతే ఉంటుంది. సో వీటిని ఇండియాలోకి జీబ్రానిక్స్ అయితే తీసుకొచ్చిందని అర్థమవుతుంది. సైడ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇక్కడ స్పెసిఫికేషన్స్, మైక్ స్పెక్స్ అయితే రాసున్నాయి. సో ఇవన్నీ మీకు ఇలా చూపిస్తాను, ఒకసారి పాస్ చేసుకొని చూసేయండి. ఇక బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇంకా బాక్స్లో మనకి స్టిక్కర్స్ ఉన్నాయి, క్యూఆర్ కోడ్ ఉంది. ఇది స్కాన్ చేసుకొని యూజర్ మాన్యువల్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. థ్యాంక్స్ కార్డ్ ఒకటి అయితే ఉంది. హెడ్ ఫోన్స్ అయితే ఈ విధంగా ప్యాక్ చేశారనమాట. ప్యాకింగ్ బాగుంది. సో ఆ తర్వాత ఇక అవుట్ ఆఫ్ బాక్స్ ఒక టైప్ సి కేబుల్, వైర్లెస్ డాంగిల్ ఇస్తున్నారు. బ్లూటూతే కాదు, వైర్లెస్ డాంగిల్ కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. సో హెడ్ ఫోన్స్ అయితే మీకు ఈ టైపులో అయితే వచ్చింది. చాలా ఫంకీగా అయితే ఉన్నాయన్నమాట. చూడటానికి అట్రాక్టివ్గా కూడా ఉన్నాయి. సో గేమ్స్ ఆడే వాళ్ళకి ఇలాంటివి అయితే బాగా నచ్చుతాయి. మెయిన్లీ మీరు లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు అనుకోండి, సో సైడ్ లుక్ మనకి చాలా బాగా కనిపిస్తుంటాయి. సో ఇంకా ఈ ఇయర్ కప్స్ కుషన్ ఉన్నాయి కదా, సో పర్వాలేదు, మీకు బాగానే ఉన్నాయి. బ్రేతబుల్ ఇయర్ కప్స్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. సో లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ మెన్షన్ చేస్తున్నాయి. సో ఇవి మనకి ఈ విధంగా రొటేట్ అయితే అవ్వట్లేదు, కానీ టిల్ట్ ఇలాగా కొద్దిగా టిల్ట్ అయితే అవుతున్నాయి. ఇక ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి తార్ ఇచ్చారు కదా ఇలాగ బహుశా. సో దీన్ని ఇలాగ ఎక్స్పాండ్ అయితే ఇక్కడ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి ఏం లేదు, ఇదంతా ఒక సింగిల్ మెటల్ బద్ద లాంటిది అయితే ఇచ్చారు. దాని మీద ఇలాగ లెదర్తో కవర్ చేశారు. బాగానే ఉంది చూడడానికి. సో ఫ్లెక్సిబుల్ కూడా అవుతుంది. సో ఎంత పెద్ద హెడ్ అయినా సరే మూసేస్తుంది. సో ఇక్కడ డాగ్ లోగో చూడొచ్చు. ఇక ఇక్కడ మీకు బటన్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ బటన్ ప్రెస్ చేసి బ్లూటూత్ అండ్ వైర్లెస్కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. ఇదే బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే గేమ్ మోడ్, నార్మల్ మోడ్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. ఇంకా వాల్యూమ్ ప్లస్ మైనస్ ద్వారా మన వాల్యూమ్ పెంచి తగ్గించుకోవడమే కాకుండా నెక్స్ట్ సాంగ్ అని ప్రీవియస్ సాంగ్కి వెళ్ళొచ్చు. పవర్ బటన్ ఆన్ అండ్ ఆఫ్కే కాకుండా ప్లే అండ్ పాజ్కి, కాల్ లిఫ్ట్ చేయడానికి, అలాగే ఎండ్ చేయడానికి, రిజెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇంకా ఇక్కడ మనకి మ్యూట్ బటన్ అయితే ఉంది. సో మైక్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఈ మ్యూట్ బటన్ ప్రెస్ చేయగానే మైక్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ మీకు RGB లైటింగ్ కూడా ఇచ్చారు. సో ఇదైతే ఆఫ్ అయిపోద్ది అనమాట. మ్యూట్లోకి వెళ్ళంగానే మళ్ళీ ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో వెలగడం కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది అనమాట. మైక్రోఫోన్ ఈ విధంగా ఎటు కావాలంటే అటు బెండ్ చేసుకోవచ్చు. మౌత్కి దూరంగా ఉంచుకోవడం బెస్ట్ అనమాట, లేకపోతే ఎక్కువ నాయిస్ క్యాచ్ చేస్తుంది. మైక్ క్వాలిటీ కూడా బాగుంది. మీకు ఇక్కడ వినిపిస్తాను, ఒకసారి వినేయండి. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో బీటెన్ మైక్రోఫోన్ తో రికార్డ్ అయింది. సో నాయిస్ ఏమైనా క్యాప్చర్ చేస్తుందా, ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు తెలుసుకోవచ్చు. ఇక మనం స్పెసిఫికేషన్ నుంచి మాట్లాడుకుంటే మనకి బ్లూటూత్ 5.4 తో అయితే వస్తుంది. వైర్లెస్ డాంగిల్ చెప్పాను కదా, సపోర్ట్ అయితే ఉంటుంది. దాని నుంచి కూడా మనం వైర్లెస్లీ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ అల్ట్రా లో లేటెన్సీ మనకి 20 మిల్లీ సెకండ్స్ అంటున్నారు. అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు యాక్యురసీ బాగుంటుంది. మీకు బుల్లెట్ సౌండ్ కానీ ఇవి చాలా యాక్యురేట్ గా అయితే ఉంటాయి. ఇక అలాగే మనం కనెక్షన్ లో కూడా బ్లూటూత్ తో కనెక్ట్ అయ్యి అన్ని డివైసెస్ కి కనెక్ట్ చేయొచ్చు. మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్, PC, ప్లే స్టేషన్ ఇలాంటి అన్నిటికి కనెక్ట్ చేయొచ్చు. డాంగిల్ తో మీరు కనెక్ట్ చేయాలనుకున్నా మీరు ప్లే స్టేషన్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. పీసీకి అయితే ఎలా కనెక్ట్ అవుద్ది, డ్రైవర్స్ తో కూడా పని ఉండదు. మీరు మ్యాక్ బుక్ అయినా దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక కంఫర్ట్ విషయానికి వస్తే మీకు మంచి కంఫర్ట్ అయితే ఉంది. మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇందులో ఇవ్వలేదు. ENC సపోర్ట్ అయితే ఇచ్చారు. కాల్స్ లాంటివి ఏమైనా మాట్లాడుతున్నా, ఆన్లైన్ లో మీరు స్ట్రీమ్ చేసేటప్పుడు ఏమైనా మాట్లాడుతున్నా సరే అవతల వాళ్ళకి నాయిస్ అయితే వెళ్ళదు. మీకు ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇందులో మనకి మైక్ క్వాలిటీ ఎలా ఉందని. ఇక ఎక్కువసేపు ఎంతసేపు పెట్టుకున్నప్పటికీ మీకు పెయిన్ లాంటివి అయితే ఏముండదు. అంటే క్వశ్చన్ బాగుంది. వెయిట్ కూడా 250 గ్రామ్స్ దగ్గర వెయిట్ ఉంటుంది. పెద్ద వెయిట్ కూడా ఉండవు కాబట్టి మీకు పెద్ద పెయిన్ అయితే అనిపించవు. మనకి ఫోల్డబుల్ డిజైన్ తో వస్తుంది. సో ఈ విధంగా అయితే ఫోల్డ్ అవుతుంది మనకి లోపలికి. సో ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయాలనుకుంటే క్యారీ చేయొచ్చు. అలాగే ఫ్లెక్సిబుల్ మైక్ తో వస్తుంది. మైక్ మనకు కావాల్సినట్టుగా సెట్ చేసుకోవచ్చు. ఇక ఆన్ బోర్డ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఆడియో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బటన్స్ కూడా మనకి పర్వాలేదు, కన్వీనియంట్ గానే ఉన్నాయి అనమాట. ఇక డ్రైవర్స్ విషయానికి వస్తే 40mm నియోడైమియం డ్రైవర్ అయితే ఇస్తున్నారు. వీటి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకు
సపోర్ట్ అయితే ఉంది. ఇక మనం బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే ముందు ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1.5 అవర్ టైం పడుతుంది. వీళ్ళు చెప్పింది అయితే 60 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. కానీ 60 అవర్స్ నేను కంటిన్యూగా అయితే వాడలేదు. అయినప్పటికీ బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంది. అది కూడా మీరు 50% వాల్యూమ్ మెయింటైన్ చేసి యూజ్ చేసినట్టయితే. ఫుల్ వాల్యూమ్ అయితే పెట్టుకున్నా మీరు వినలేరనమాట. బయటకు కూడా వచ్చేస్తుంది ఫుల్ వాల్యూమ్ పెట్టుకుంటే. మనం 70% వాల్యూమ్ పెట్టుకుంటే పర్వాలేదు. మీరు ఒక మాదిరిగా మీరు ఆడియోని అయితే బాగా ఎంజాయ్ చేయగలరు. అంతకుమించి మీరు ఫుల్గా పెట్టేసుకుంటే మాత్రం మరీ ఎక్కువ అయిపోతుంది. బ్యాటరీ బ్యాకప్ వీళ్ళు చెప్పడం అయితే 60 అవర్స్ అంటున్నారు కదా. 60 అవర్స్ అయితే రాదు. 40 అవర్స్ అలా మీరు టైం అయితే వేసుకోవచ్చు అనమాట బ్యాటరీ బ్యాకప్. నాకైతే ఇప్పటి వరకు పూర్తిగా ఛార్జింగ్ అయితే డిశ్చార్జ్ అవ్వలేదు. అంటే నేను ఎక్కువసేపు కూడా వాడలేదు. 1 గంట 2 గంటలు అలాగ వాడుతూ ఉన్నాను. అందువల్ల నాకు ఫుల్గా డిశ్చార్జ్ అయినట్టే ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు. ఇక ఫైనల్గా ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అంటే పర్వాలేదు. మీకు ఎక్కువగా మీరు బేస్ లవర్స్ అయితే మీరు బేస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అంటే బేస్ అయితే ఉంది. ఓవర్ టు ఇయర్ హెడ్ ఫోన్స్ అంటే మామూలుగానే బేస్ మనకు తెలుస్తూ ఉంటుంది. డ్రైవర్ సైజ్ పెద్దది ఉంటుంది, చెవుకు అంటుపోయి ఉంటాయి కాబట్టి పైకి. సో మనకి బేస్ అయితే తెలుస్తుంది ఏ హెడ్ ఫోన్స్ అయినా సరే. సో ఆ లెక్కలో చూసుకుంటే మీకు ఇందులో కూడా బేస్ ఉన్నట్టే. కాకపోతే మరీ అప్ టు మార్క్ మనకి హై ఎండ్ హెడ్ ఫోన్స్లో ఉండే ఫ్లాగ్షిప్ హెడ్ ఫోన్స్లో ఉన్నంత బేస్ అయితే మీకు ఇందులో లేదు. ఎక్కువగా గేమ్స్ ఆడతారు అనుకుంటే, అలాగే లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటారు అనుకుంటే మీకు లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు కూడా మీకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అవతల వీడియోలో చూసే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అలాగే మీరు ఎక్కువ గేమ్స్ ఆడితే అక్కడ బాగుంటుంది. మ్యూజిక్ కోసం అయితే నేను ఇది రికమెండ్ చేయను. మ్యూజిక్ కోసం మీకు మార్కెట్లో ఇంకా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. నేను ప్రైస్ మీకు 3,999 అంటే దగ్గర 4,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 4,000 రూపాయలకి మీకు ఇంకా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే గేమింగ్ కోసం కావాలి అనుకుంటే ఇది బాగుంటుంది. అలాగే మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ముందు చెప్పుకోవాల్సింది మైక్ క్వాలిటీ బాగుందన్నమాట. సో మీరు ఆన్లైన్లో ఉన్నప్పుడు సో ఏదైనా ఆన్లైన్ క్లాసెస్లో అవ్వచ్చు, లేకపోతే గేమింగ్ స్ట్రీమ్ చేస్తూ మీరు మాట్లాడుకోవాలన్నా లేదా కాల్స్ మాట్లాడుకోవాలన్నా సరే మైక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అవతల వాళ్ళకి క్లియర్ ఆడియో అయితే వెళ్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే 4,000 రూపాయలు వీటి ప్రైస్ అయితే ఉన్నాయి. గేమింగ్ కోసం కావాలి ఒక ఫంకీ స్టైలు, సో ఆ లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు మనకి అట్రాక్టివ్గా కనిపించాలనుకుంటే బాగుంటుంది. అలా కాకుండా మీరు మ్యూజిక్ కోసం అనుకుంటే కొంచెం వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి 4,000 రూపాయలకి. అక్కడ మీకు ఏఎన్సీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తోనే హెడ్ ఫోన్స్ వస్తున్నాయి. అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది ఈ హెడ్ ఫోన్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.